ప్రాజెక్టు తయారు చేశారు. ఈ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టులో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి క్లబ్ ఈ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ని ఎక్కువగా ప్రాపగేట్ చేసి మీరు దీనిలో ఉన్న ఒక గూఢార్థాన్ని బయటకు తీసి మీరు దాన్ని రికగ్నైజ్ చేయాలని కోరుతున్నాను. లవ్ యువర్ వర్క్. ఇట్స్ ఎ సిస్టమాటిక్ థింగ్. మీకు మన డే టు డే లైఫ్లో చాలా మంది వ్యక్తులను చూస్తున్నాం, బిజినెస్ పీపుల్ చూస్తున్నాం, లెక్చరర్స్ చూస్తున్నాం, పోస్ట్ చూస్తున్నాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తున్నాం. కానీ మనకు కాలేజీ తీసుకున్నట్లయితే కొన్ని 100 మంది వ్యక్తులు ఉన్నారు. కానీ మన ఎడ్యుకేషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మనకి ఓన్లీ 2, 3, 4 మాత్రమే ఉన్నారు. బికాస్ వారు వారి యొక్క వృత్తి మీద డెడికేట్ చేసి వారి యొక్క వృత్తి మీద వారి ప్రేమ పెంపొందించుకొని వారు దాని మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫీడప్ చేసి మన యొక్క పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆ లెక్చరర్స్ చాలా చక్కగా ఉపయోగపడుతున్నారు. మరి అందరూ నిలుపుకోవడానికి కారణం వాళ్ళకి వర్క్ మీద వారి యొక్క పని మీద శ్రద్ధ లేకపోవడం చెప్పని నా ఉద్దేశం. కాబట్టి ఇలాంటి ఈ మంచి మంచి వస్తువులని మంచి మంచి సక్సెస్ఫుల్ లీడర్స్ని మనం మన క్లబ్కి ఇన్వైట్ చేసి వారిని రికగ్నైజ్ చేసి వారి ఎక్స్పీరియన్సెస్ మనం కనుక్కొని మనం వారిలో కొంచెం మంచిగా వారిని నేర్చుకొని మనం ఒక మంచి పౌరులుగా తీసుకునే అవకాశం ఉంది. అలానే ఇంటర్నేషనల్ సర్వీస్, పర్సనాలిటీ త్రూ ఇంటర్నేషనల్. దీనికి ప్రొట్రాక్టర్ మధ్య రమేష్ ఫ్రమ్ పండరీపురం ఇలకలూరుపేట అనౌన్స్ చేశారు. వారు కూడా చాలా చక్కగా ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏంటి అనేది మనకి వినియోగిస్తున్నారు. తర్వాత యూత్ సర్వీసెస్, జాయిన్ ద హ్యాండ్ ఫర్ బెటర్ టుమారో. జాయిన్ ద హ్యాండ్ ఫర్ బెటర్ టుమారో అని యువకులందరూ చేయి కలిపి ఒక మంచి చక్కటి పన్నాన్ని రూపొందించుకొని ఒక చక్కని గోల్కి చేద్దామనే ఉద్దేశం మీద యూత్ సర్వీసెస్లో ఒక మంచి స్కీమ్ని ప్రాపగేట్ చేశారు. వీటన్నింటినీ మన రోడ్రాక్ట్ వ్యక్తులందరూ మేము ఈ క్లబ్స్లో ఎక్కువగా ప్రాపగేట్ చేసి అలానే డిస్ట్రిక్ట్కి ఒక మంచి పేరు తీసుకొచ్చి మీకు మంచి పేరు తీసుకొని ఒక మంచి సంవత్సరాన్ని మనం గడుపుతామని చెప్పని నేను సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఈ సంవత్సరం నా ఈ కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలంగా ఉండేటట్టు నా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ని నేను ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నాను. వారి అందరినీ ఒకసారి పరిచయం చేస్తాను. వారి ఒక్కొక్కరు చేయమని అవసరం. డిస్ట్రిక్ట్ ప్రొట్రాక్ట్ జాయింట్ సెక్రటరీ ప్రొట్రాక్టర్ ఎస్ సూర్యనారాయణ, డిస్ట్రిక్ట్ ప్రొట్రాక్ట్ ప్రెసిడెంట్ ప్రొట్రాక్టర్ జీవి ప్రసాద్, డేటా జోన్ 1 ప్రొట్రాక్టర్ కె శ్రీనివాసరావు, డేటా జోన్ 2, జోన్ 3 వాళ్ళు ఈరోజు రాలేకపోయారు ఇక్కడికి. డేటా జోన్ 4 ప్రొట్రాక్టర్ జీవన్ గుప్తా ఫ్రమ్ ఖమ్మం, డిస్ట్రిక్ట్ చైర్మన్ క్లబ్ సర్వీస్ ప్రొట్రాక్టర్ ఎన్ సుబ్బా ఫ్రమ్ హైదరాబాద్, డిస్ట్రిక్ట్ చైర్మన్ కమ్యూనిటీ సర్వీస్ ప్రొట్రాక్టర్ జిఎంఎస్ గుప్తా ఫ్రమ్ కొల్లూరు, డిస్ట్రిక్ట్ చైర్మన్ ఒకేషనల్ సర్వీస్ ప్రొట్రాక్టర్ జి రత్నాకర్ ఫ్రమ్ ఇలకలూరుపేట, డిస్ట్రిక్ట్ చైర్మన్ ఇంటర్నేషనల్ సర్వీస్ ప్రొట్రాక్టర్ మతి ఫ్రమ్ పండరీపురం, డిస్ట్రిక్ట్ చైర్మన్ యూత్ సర్వీసెస్ ప్రొట్రాక్టర్ కె చైర్మన్ ఫ్రమ్ ఖమ్మం, డిస్ట్రిక్ట్ ఎడిటర్ ప్రొట్రాక్టర్ ప్రభాకర్, డిస్ట్రిక్ట్ పోయిట్
Mayne, Professor Kedaleshwar. Anti-smoking and anti-drug issues, Professor M. Sridhar Babu from Jeerala. Sports and Health, Professor K. Srinivasa. వీరందరినీ నా యొక్క టీమ్గా ఈ సంవత్సరం సెలెక్ట్ చేసుకొని నా యొక్క పథకాన్ని రూపొందించుకొని వీరందరి ద్వారా నేను అనుకున్నది మీరు అనుకున్నది అన్ని ప్రాజెక్ట్స్ని డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేసి మన రోడ్రాక్ జిల్లా 315ని ఒక మంచి స్థానానికి తీసుకువెళ్ళి మీకందరికీ సెకండ్ ఎగ్జాంపుల్ అన్నట్టుగా మీరందరూ సహకరిస్తే చూపించగలరని చెప్పని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఇంకొక డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్ రోడ్రాక్ పుష్పకుమారి కెరీర్ గణేష్ Rotac Advisory Committee Chairman, Rotac SSR Anjaneyulu from Rotary Club of Guntur. So, Award Committee Chairman, Rotac Pass via Rotac Anjali Gupta. ఈ డిస్ట్రిక్ట్ డైరెక్టరీ అన్ని క్లబ్స్కి ఒక వారం రోజుల్లో మీకు అందరికీ అందజేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. దీన్ని యాక్చువల్గా ఈరోజు చాలా చక్కటి రూపంలో అతను తీసుకొచ్చాడంటే నమ్మలేని విషయం కూడా. కానీ అతను ఆ వర్క్లో డెడికేటెడ్గా చూపించి నాకు చాలా హెల్ప్ చేసి ఈ డైరెక్టర్ తీసుకురావడానికి నాకు హెల్ప్ చేశారు. యాక్చువల్గా ఈ వర్క్ 3 daysలో కంప్లీట్ చేశారు ఆయన దగ్గర నుంచి ఖర్చులో కూర్చొని. కాబట్టి నేను సభాముఖంగా నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ నైస్ ఆపర్చునిటీ టు మీట్ యు ఆల్. Introduction of District Advisory Committee Chairman, Rotarian SSR Anjaneyulu by Professor Satyanarayana. Good evening, Rotarians and fellow Rotaxers and Mahindra Rotaxers. I am very happy to introduce our Rotarian SSR Anjaneyulu, who was born on Republic Day, that means January 26th, in 1952. He did the graduation in commerce and he got married with the Sarojini and he had 3 children. One is son who is doing BTech and remaining 2 daughters, BSc and Inter respectively. His service begins as a Rotaxer in Guntur and he was the president of Rotax Power of Guntur and took active participation in first Rotax Asian Convention and Goodwill Institute Singapore.
during the year 1968 and 1973. He joined Rotary Club and he served the club as secretary, vice president and is elected president for the 1991 to 92. He served the district as co-chairman program during 1989 to 90 and present district chairman Rotary Club. His other activities are keen interest in billiards, snookers, and he won several prizes from snookers and billiards. And he is the executive committee member of Stadium Club and Elliot and Sons Club, Rotary, Red Cross Society and Anadana Samaj. Thank you very much. Thank you, Dr. Satyanarayana. District Executive Committee Chairman, S.R. Anil గారిని మాట్లాడవచ్చు. Dear friends, I thank Dr. Satyanarayana for the nice words spoken about me. I don't know how far I deserve of praises. I have nothing to say more except congratulating Dr. District Representative Rajshekar Reddy and his cabinet colleagues, and I wish that they should set an example to other districts in India and make the district in a wonderful way. Our beloved Rotary Governor, Dr. C. Sriramurthy, will be giving you an inspiring speech in a few moments. And I also take this opportunity thanking our district governor for giving me the pleasant opportunity of associating myself with the wonderful program. Thank you. Wish you all the best. Thank you. Thank you, Anil garu. ఈనాటి మన సభకు ముఖ్య అతిథి శ్రీరామూర్తి గారిని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా రోడ్లైతే ఉదయ్ కుమార్ for the year 1991 was thus a natural result and a worthy
Dear Tiger, my Deputy Secretary, Bhaira Prasad Rao, District Treasurer, Arya Punara, District Chairman for Rotary, SSR Ananelu, District Chairman, KP Rangarao, Jitenda P. Venkateswara Rao, Jindya Lakshminarayana, District Chairman Venkatrayulu, District Chairman E.R.K. Rao, Kota Prasad, T. Rajendra Prasad, my good friend Ramana Reddy, M.R.K. Murthy, District Chairman Balu, D.R. Gupta, my good friend Anjaneyu, my good friend Ram Reddy, my President Srimanarayana, District Chairman Dr. Panchandra Rao, District Chairman K. Satyanarayana Garu, dignitaries and dayas, my young friends, ladies and gentlemen. నాకు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. ఎందుకంటే మా తెలుగుపేట రోటరీ క్లబ్ని నర్సాపేట రోటరీ క్లబ్ 1970లో కాన్సెప్ట్ చేసింది. మరి మా 2 years బ్యాక్ 87-88లో రాజశేఖర రెడ్డి ఇన్స్టిట్యూషన్ కూడా నేను చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. 2 years తర్వాత డిఆర్ఆర్గా రాజశేఖర రెడ్డి ఇన్స్టిట్యూషన్ చీఫ్ గెస్ట్గా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మాకన్నా సీనియర్ క్లబ్ అయినా నర్సాపేట గవర్నర్షిప్కి మాకు అవకాశం వచ్చింది. మరి దానికి కారణం ఏంటంటే మరి మా క్లబ్లో మా బైరా ప్రసాదరావు, మా వెంకటరాయలు, మా పునారావు, మా మెంబర్స్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ దామ్ అండ్ ఎస్పెషలీ బైరా ప్రసాదరావు ఈజ్ కింగ్ మేకర్. మరి బహుశా మరి ఇక్కడ కింగ్స్ రాలేదంటే కింగ్ మేకర్ తక్కువగా ఉన్నారేమని అనుకుంటున్నాను. మరి ఆ లోటు కూడా కొద్ది రోజుల్లో తీరుతుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత రోటరీలో రోటరీ కానివ్వండి, రోటరీ కానివ్వండి, ఈ రోటరీ ఆర్గనైజేషన్ ముఖ్యంగా 18-28 years మధ్య వయస్కులైన ఆడవాళ్ళ వారికి లీడర్షిప్ క్వాలిటీస్ పెట్టడం, వారి వృత్తిలో స్కిల్స్ పెట్టడానికి, మన దేశానికి మంచి పౌరులుగా చేయడానికి ఉద్దేశించిన యూత్ సర్వీస్ యాక్టివిటీస్ అన్నమాట రోటరీలో. లీడర్ అనేవాడు హీ మస్ట్ బి కామ్, హీ మస్ట్ బి కేర్ఫుల్, హీ మస్ట్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ థాట్, హీ మస్ట్ హ్యావ్ కరేజ్, హీ మస్ట్ బి కమిటెడ్, హీ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్. తర్వాత ఇంటర్నేషనల్ అసెంబ్లీలో క్లియర్ ఒక మంచి సలహా ఇచ్చారు. ఏంటంటే ప్రతి రోటరీ కానివ్వండి, ప్రతి క్లబ్లో 3 రకాల మెంబర్స్ ఉంటారు కదా. వీ కెన్ డివైడ్ దెమ్ ఇంటూ ఫస్ట్ థర్డ్, సెకండ్ థర్డ్ అండ్ థర్డ్ 1/3. ఈ ఫస్ట్ 1/3 వర్క్ చేసే గ్రూప్ అనమాట. సెకండ్ 1/3 దే వండర్ వాట్ ది ఫస్ట్ గ్రూప్ ఈజ్ వర్కింగ్. ఈ థర్డ్ 1/3 వారు ఏమి చేయాలన్నమాట. దే ఆర్ ఆల్వేస్ సస్పెన్స్ ఆఫ్ వాట్ దిస్ పీపుల్ ఆర్ డూయింగ్. ఈ ఫస్ట్ 1/3 ఎంత ఇంపార్టెంటో ఈ సెకండ్ థర్డ్ 1/3 కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా మీటింగ్కి రావాలంటే మరి పని చేసినా పని చేయకపోయినా మిగతా 2/3 కూడా మెంబర్షిప్గా పనికొస్తారు, ఇది ఆడియన్స్గా. తర్వాత కొంతమంది కొన్నాళ్ళకి మోటివేట్ అయ్యి మంచి రొటేరియన్స్ కానీ రోటరీస్ కానీ తయారవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పారు వీరాజర్ గారు. ఏంటంటే ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్లో కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసిన వాళ్ళందరూ ఆ కమిటీలో పని చేయకపోవచ్చు. తర్వాత కానీ మూమెంట్ ఆగదు. ఎందుకంటే ఒక చైర్మన్ ఇచ్చామనుకోండి ఒక కమిటీకి, ఆయన పని చేయకపోయినా ఇంకొక ఆయన ఎవరొక ఆయన అన్నామప్పుడు వచ్చి మే హెల్ప్ యూ అని ఆ పని పూర్తి చేస్తాడు. ఈ సర్వీస్లో ఉన్న చాలా గొప్పతనం అన్నమాట అది.
కోస్తా గారు ఆనర్ రోటరీ విత్ తెలుసుదారు అని స్లోగన్ ఇచ్చారు. తర్వాత ఏంటంటే మన ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ రావడానికి గాను వారు కొన్ని ప్రాజెక్ట్స్ చెప్పారు. అవేంటంటే నంబర్ ఆఫ్ రోటరీ క్లబ్ ఎక్కువ నెంబరు ఏ డిస్ట్రిక్ట్గా అయితే ఆర్గనైజ్ చేస్తారో వారికి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉంటుంది. తర్వాత మంచి రోటరీ కలిపి చేసే మంచి ప్రాజెక్ట్స్ ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉంది. తర్వాత ప్రజల ప్లానెట్ ఎంత కింద డ్రగ్ అబ్యూస్ కింద పబ్లిక్ రిలేషన్స్ కింద చేసే మంచి ప్రాజెక్ట్కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉంది. అందువల్ల మనం వర్క్ చేస్తుంటే ఐ క్యాంప్స్, ఐ బ్యాంక్స్, తర్వాత ఈ పోలియో ప్లస్, తర్వాత మన ఇన్క్యుబేటరీ క్యాంప్స్ ఇవన్నీ చేస్తూ ఈ ప్రజల ప్లానెట్ గురించి మనం కాస్త ఈ సంవత్సరం ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే అందులో మాకు ఒక వీడియో ఫిల్ము రోటరీ ఇంటర్నేషనల్ అసెంబ్లీలో చూపెట్టడం జరిగింది. ఏంటంటే అది ఎ కామన్ మ్యాన్ ఆన్ ది స్ట్రీట్ ఈజ్ ఆస్క్డ్ వాట్ ఈజ్ రోటరీ అంటే 99% రోటరీ అంటే ఏంటో సరైన సమాధానం చెప్పలేకపోయారు. కొంతమంది ఏదో రివ్యూలని, కొంతమంది ఏదో మీటింగ్ డైనింగ్ క్లబ్ అని, కొంతమంది అప్పుడప్పుడు ఏదో సర్వీస్ చేస్తారని అట్లా చెప్పారనమాట. కానీ మన రోటరీస్లో కూడా వాట్ ఈజ్ రోటరీ అంటే కరెక్ట్గా వెంటనే చెప్పలేదు. వాళ్ళు ఎన్నైనా దాన్ని చేసే పనులే చెప్తారు. కానీ మరి దాన్ని డిఫైన్ చేయాలంటే రోటరీ ఇంటర్నేషనల్ ఇస్ ద సర్వీస్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ పర్సన్ ఇన్ మోర్ దాన్ 24,000 Rotary Club in 168 countries. These 1 million plus members performing community service and they work for international understanding. This is the definition of Rotary. ఈ రోటరీకి రోటరీ ఫౌండేషన్ అని ఒక మంచి పార్ట్ ఉందన్నమాట. రోటరీ ఫౌండేషన్ అంటే ఇట్ ఈస్ ఎ ట్రస్ట్ క్రియేటెడ్ ఇన్ ఆనర్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ రోటరీ పాల్ పి హ్యారిస్. ఈ రోటరీ ఫౌండేషన్కి రొటేరియన్స్, నాన్ రొటేరియన్స్ డొనేషన్స్ వల్ల ఏ అమౌంట్ చేకూరుతుంది. దీనికి ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ పీస్ గురించి ఈ హ్యూమనిటేరియన్ యాక్టివిటీస్కి దీని నుంచి కొంత అమౌంట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్కి శాంక్షన్ చేస్తారనమాట. ఇందులో ముఖ్యంగా టోటల్గా ఇప్పటికీ ఈ గత 40 సంవత్సరాల నుంచి $205 మిలియన్లు ఖర్చు అయింది ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్కి. ప్రతి సంవత్సరం రఫ్గా 1,400 స్కాలర్షిప్స్ రోటరీ ఇంటర్నేషనల్ వారు 1,400 పీపుల్కి ఇస్తున్నారనమాట. అది ఈ స్కాలర్షిప్ ఇది వరకు అబౌట్ 2 lakhs. తర్వాత గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ అని పీపుల్ బిట్వీన్ 25 and 35 years ప్రొఫెషనల్ అండ్ బిజినెస్ పీపుల్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఇతర దేశాలకి ఆ కంట్రీ కట్టుబాట్లు, అక్కడ ఈ ప్రొఫెషనల్గా ఎలా వాళ్ళు చేస్తున్నారు, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ తెలుసుకోవడానికి రొటేరియన్ షెడ్యూల్లో ఉండి ఈ చేసే ప్రోగ్రామ్ అనమాట. ఇయర్లీ 300 గ్రూప్ స్టడీ ఎక్స్చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం 3 గ్రూప్స్ వస్తున్నాయి. 2 అమెరికా నుంచి, 1 బ్రెజిల్ నుంచి వస్తుంది. మనం ఇక్కడ నుంచి ఒక బ్రెజిల్ టీంని, ఒక టీం బ్రెజిల్కి, 1 అమెరికాకి పంపాల్సి ఉంటుంది. తర్వాత 150 ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ ప్రాజెక్ట్స్ కూడా రోటరీ ఫౌండేషన్ హెల్ప్ చేస్తూ ఉన్నాయి. 15 యూనివర్సిటీ టీచర్స్కి గ్రాంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంది. తర్వాత 160 ఇంటర్నేషనల్ వాలంటీర్స్కి ఫండింగ్ హెల్ప్ చేస్తూ ఉంది రోటరీ ఇంటర్నేషనల్. తర్వాత ప్రతి సంవత్సరం ఒక 6 పీస్ ఫోరమ్స్ ఇతర దేశాల్లో, రకరకాల దేశాల్లో ఏర్పాటు చేయడానికి వారు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ రోటరీ ఫౌండేషన్ $206 మిలియన్ ఖర్చు పెట్టారనమాట. ఈ 89-90లో 56 మిలియన్లు అంటే నేర్లీ 10 కోట్ల రూపాయలు ఈ ప్రోగ్రామ్స్కి శాంక్షన్ చేశారు. అందులో 29.5 మిలియన్
ఈ స్కాలర్షిప్స్ గ్రూప్ అండ్ ఎక్స్టెండి హ్యూమనిటేరియన్ గ్రాంట్స్ వీటికి ఇస్తున్నారు. తర్వాత $26 మిలియన్ ఈ పోలియో ప్లస్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఈ పోలియో ప్లస్ ఏంటి అంటే ప్రతిరోజు 750 మంది చిల్డ్రన్కి పోలియో ఎఫెక్ట్ అవుతుంది. అందులో 75 మంది చనిపోతున్నారు. ఇట్లా జరగకూడదని రోటరీ ఇంటర్నేషనల్ వారు $230 మిలియన్ కలెక్ట్ చేసి ఇప్పుడు నియర్లీ 100 దేశాలకి ఈ పోలియో మందు కొనడానికి మనం ఫైనాన్స్ చేస్తున్నాం. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO దీని ద్వారా ఇతర గవర్నమెంట్స్ ద్వారా మనం ఈ పోలియోకి కొనే మందుకి మనీ ఇస్తూ 2005 సంవత్సరానికి కంప్లీట్గా పోలియో అనేది ఈ ప్రపంచంలో లేకుండా చేయడానికి మనం ఒక మంచి కృషి చేస్తున్నాం అన్నమాట. ఇప్పటికే 1990 కల్లా ఒక 60% చిల్డ్రన్ వరల్డ్ వైడ్గా ఇమ్యునైజేషన్ జరిపిస్తున్నారని అంచనా. ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్ జరుపుకుంటూ సమాజానికి సేవ చేస్తూ యంగ్ గ్రాడ్యుయేట్స్, యంగ్ పీపుల్ 18 and 29 ఇయర్స్లో ఈ రోడ్ యాక్ట్ మూవ్మెంట్లో మీరంతా పాల్పంచుకుంటూ ఈ కార్యక్రమాల్లో ఈ సమాజ సేవ చేస్తూ ముందు మంచి సిస్టమ్స్గా అభివృద్ధి చెంది సమాజ సేవ చేస్తారని, మీకు మా డిస్ట్రిక్ట్ తరఫున ఏ సహాయం కావాల్సిన ఎల్లవేళ మీ వెనుక మేము ఉంటామని ప్రామిస్ చేస్తూ మీ కార్యక్రమాలు ముందు ఇంకా మంచి రాష్ట్రీయ కంటే మంచి కార్యక్రమాలు ఎక్కువ మందికి ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుంటారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన రాజశేఖర్కి మిగతా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ శ్రీరామూర్తి గారు. మీరు మాకు ఎన్నో తెలియని విషయాలు తెలియజేసినందుకు మీకు మా కృతజ్ఞతలు. మేము ప్రతి సంవత్సరము మంత్లీ ఒక గుడిని ప్రవేశించడం జరుగుతుంది. దాని పేరే యంగ్స్టర్. దాన్ని మా రోటాక్టర్ జేపీ చంద్రశేఖర్ తీసుకువచ్చి మన రోటరీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ నుండి బైరా ప్రసాద్ గారి రిలీజ్ చేయవలసిగా పోతుంది. ఎన్నో విషయాలు ఎంతోమంది చెప్పారు. కానీ అతి ముఖ్యమైనటువంటి విషయం డిస్ట్రిక్ట్ శ్రీవర్పై తరఫున మేము ఒక పోర్ట్ఫోలియో పెట్టాము. అది విజన్ టు ఓటర్స్. డాక్టర్ గారు ఇంతవరకు కూడా గవర్నర్ గారు అయినటువంటి డాక్టర్ గారు విజన్ టు ఓటరీ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ కళ్ళు లేనటువంటి వాళ్ళకి కళ్ళు అంటే చూపు ప్రధానం చేస్తూ ఉండేవారు. మరి డాక్టర్ గారి ఆశయాలు 3. ఒకటి రోటరీ గవర్నర్ కావటం, రెండవది ఐ బ్యాంక్ ప్రారంభించడం, మూడవది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దృష్టి లేనటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక వ్యాన్ పెట్టుకొని వేరే వాళ్ళకి దృష్టిని కలుగజేది. మరి ఒక కోరిక నెరవేరింది, ఇంకా 2 కోరికలు ఉన్నాయి. ఈ 2 కోరికలు కూడా నెరవేరాలా అని భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. మరి మీరు ఎంతోమంది మన పూర్వీకుల
డాక్టర్ గారి తల్లిదండ్రులైనటువంటి విజయబాబు నిర్వహిస్తున్నాడు. మరి దానికి ఏమి ఖర్చు లేదు. ఒక మనిషి చనిపోయినప్పుడు 2 కళ్ళు ఇస్తే ఇద్దరికి ప్రారంభం చేయడానికి అవకాశం ఉంది. మరి కిడకలూరుపేటలో మాజీ చైర్మన్ అయినటువంటి బస్సు రామలింగం గారు అలా దానం చేశారు. ఆ దానం చేసినటువంటి కడుపుని 2 వ్యక్తులకు మేము అమర్చి ఆయన 15 రోజుల లోపల 2 మనుషులు కూడా తీసుకొచ్చి వారి సతీమణికి మేము చూపెట్టాం. మరి కుక్కలకు నక్కలకు చనిపోయిన తర్వాత తగలబెట్టడానికి అవకాశం ఇవ్వకుండా మీరంతా యువకులు కనుక మనం పార్టీ తల్లిదండ్రుల చేత కానీ ఇంకా ఘనమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి నర్సంపేట ఓటర్ యాక్ట్ కమిటీ ఈవేళ రాజశేఖర్ రెడ్డికి వారి బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రసాదరావు గారు. మాకు ఈ యంగ్స్టర్ని కొద్ది కాలంలో ఈ సరైన సమయానికి అందించినటువంటి మా ఎడిటర్ డాక్టర్ ఎంఏవి గుప్తాజీ ఈ సమయంలో నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మా యొక్క ప్రోడక్ట్ మొత్తాపేట సభ్యులుగా చేయడానికి కొంతమంది మిత్రులు ముందుకు రావడం జరిగింది. వారిని మీకు సభాముఖంగా పరిచయం చేస్తాను. వారు ఒక్కొక్కరు డయాస్పరీ కావాల్సిందిగా కోరుతున్నాను. ఉన్నారు సిహెచ్ ప్రభు, టివి మోహన్, కేసీ రమేష్ గుప్తా, ఎన్ సత్యనారాయణ, కేసీకే రమేష్ బాబు, ఈ శ్రీనివాస్ చక్రవర్తి, కె శ్రీనివాసరావు, ఊటుకూరు వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్, కేవి నరసింహారావు, ఎస్పీఎన్ ప్రభాకర్ రావు, ఈ సుబ్బారావు, ఈ రాంబాబు, ఎంఎస్ సూర్యనారాయణ, సందేశ్ మల్లికార్జునరావు, కె ధ్రువ శ్రీనివాస్, గొడవతి నాగేశ్వరరావు. వీరిని మా యొక్క రోడ్రాక్ హాస్పిటల్లోకి చేయవలసిందిగా మా ఆయన చైర్మన్ సూర్యప్రకాశ్ గారిని కోరుకుంటున్నాను. దయచేసి సభ్యులందరూ సైలెంట్గా ఉండవలసిందిగా ఇంకోసారి కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజున నన్ను ఆదేశించినటువంటి ప్రోడక్ట్ ప్రపోజల్గా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే కొత్త మెంబర్స్ ప్రోడక్ట్ మెంబర్స్ని ఇన్వైట్ చేయవలసిన కూడా నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నారు. ఈ రోజున కొత్తగా ప్రోడక్ట్లో చేసిన సభ్యులకు కొన్ని సందేశాలు ఇస్తాను. నాకు తెలిసిన వాటిలో ఈ రోజు వరకు మీరు స్టూడెంట్స్గా లేదా వ్యాపార సంస్థలను కొంత పనిచేస్తూ ఉంటారు. ఈ మీరు ప్రోడక్ట్లో చేరిన దగ్గర నుంచి కూడా ఈ రోజు మీకు ఒక గౌరవమైనటువంటి ప్రోడక్ట్ మెంబర్గా ఒక అత్యుత్తమైనటువంటి వరంగా అర్థం చేసినటువంటి ఒక మెంబర్షిప్ని మీరు పొంది ఉన్నారంటే చాలా గర్వించదగ్గ విషయం. అలానే నగరంలో ప్రోడక్ట్ 1968లో స్టార్ట్ చేసి సుమారుగా 22 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అలానే దాని తర్వాత రోటరీ క్లబ్ స్టార్ట్ చేయడం, రోటరీ క్లబ్ అంటే రోటరీ క్లబ్కి చిన్న సంస్థగా దాన్ని గుర్తించి స్టూడెంట్స్ని అలానే చిన్న వయసు వాళ్ళని రోటరీ క్లబ్గా తీసుకోవడం, రోటరీ క్లబ్లతో పాటు అనేకమైన సంఘపరమైన సేవ చేయడం. ఒక రకంగా చెప్పాలంటే అంతర్గతంలో రోటరీ క్లబ్ చాలా ఉన్నత స్థాయిలో ఉంది. ఎందుకు ఉంది అంటే మీరు రోటరీ మెంబర్గా చేరేటప్పుడే మీరు గమనించే ఉంటారు. నగరాబాద్ నుంచి డిఆర్ఆర్గా ఇద్దరు ఎన్నిక కావడం అనేది చాలా
to the new team, Rotaract of Nurpapet. The award, which they got, is the symbol for their hard work and their cooperation and collective work done by all the Rotaractors of Nurpapet. I wish them all success, and my theme for this year with Rotaract is, let us work together to work hard. Thank you very much. Thank you, Srimanarayan garu. మన ఇష్ట నుంచి బయటపడేటువంటి 302 DRR మన మిత్రుడు భైరవ ఎలిస్టేషన్ ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ వ్యవసాయ టీమ్ లీడ్ అండ్ ఫాలో చక్కగా ఉన్నది. ముందు లీడర్గా నాయకత్వ లక్షణాలు సంబంధింప చేసుకొని తద్వారా ఫాలోవర్స్ యొక్క సలహాలను చక్కగా తీసుకొని వారిని తీర్చిదిద్ది ఉత్తమ నాయకులుగా చేయడమే యొక్క ఉద్దేశం నా అనుకున్న ప్రకారం. ఆ విధంగానే ఈ సంవత్సరం శ్రీనివాసరావు రోటరీ ప్రెసిడెంట్గా ఎన్నికై వారికి సభ్యులకి, నా డిస్ట్రిక్ట్ కార్యవర్గ సభ్యులకి నా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. రోటరీ రావు గారు, ఈఆర్కే రావు గారు రాజశేఖర్ రెడ్డి, రోటరీ ప్రీతమ నాయకుడు డాక్టర్ టి శ్రీనివాస్ గారు, డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్, ఫెలో రిటైరెన్స్, బ్రదర్ రోటరాక్టర్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఈనాడు శ్రీనివాసరావు గారు దాదాపు కొత్త క్లబ్కు సరిపడే మెంబర్స్ని ఒకరోజే చేశారు. ఇది చాలా గొప్ప విషయం. వారు ఒక ప్రాజెక్ట్ సక్సెస్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. పోతే 10 సంవత్సరాల వరకు నాకు రోటరాక్ట్తో పరిచయం ఉంది. ఎప్పుడు వారు ఏ మీటింగ్ పెట్టినా కూడా నేను దానికి హాజరవుతాను. ఎందుకంటే ఆ మీటింగ్లో అటెండెన్స్ ఉండటమే కాకుండా చక్కగా నవ్వుతూ సరదాగా జోకులు వేసుకోవడం కనపడుతుంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళడం జరుగుతుంది. ఇలాగా ఎక్కువ క్లబ్బుల్లో ఉండదు. పోతే డిఆర్ఆర్ ఎలక్ట్ అయిన రాజశేఖర రెడ్డి గారు
సెక్రటరీ గాను ప్రెసిడెంట్ గాను ఉన్నప్పుడు రోటరీ క్లబ్తో పోటీ పడే కార్యక్రమాలు చేసేవారు. తర్వాత ఒక చిన్న విషయం వారు ఎంత సిస్టమేటిక్గా చేస్తారో చేస్తున్నాను. బిజినెస్ మేనేజ్మెంట్, వారు మాస్టర్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. మామూలుగా ఇంత బిజీగా ఉన్నా కూడా ఇందుకు వచ్చి ఇవాళ ఇన్విటేషన్ ఇచ్చారు. ఇది వారి ప్రత్యేకత. వారు సక్సెస్ అవ్వాలనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వారు శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా చాలా సక్సెస్ అవుతారని, ఇంకా ఎన్నో అవార్డులు తీసుకొచ్చుకుంటే మా నర్సాపేట రోటరీ క్లబ్కి, వాళ్ళ రోటరీ క్లబ్ కూడా డిస్ట్రిక్ట్ కూడా పేరు తెస్తారని చెప్పి నేను ఆశిస్తూ నా కడగాలని కోరుతూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ రావు గారు. రోటరీ క్లబ్ ఆఫ్ వనిత, రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట వనిత ప్రెసిడెంట్ ప్రొఫెసర్ మంజుల గారిని ఫెసిలిటేట్ చేయవలసిందిగా. సభకు నమస్కారములు. నా సహచరుడు బిఆర్ రాజశేఖర్ రెడ్డి ఈరోజు సభను శ్రీకారం సందర్భంగా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతను మంచి కార్యదక్షుడు. ఏ పనైనా సరే అనుకున్నది చేసి తీర్చాలనే పేరు ఆయన కొన్నది. అతని నాయకత్వంలో మన జిల్లా 317 ఉన్నత శిఖరానికి చేరుతుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా రోటరీ శ్రీనివాసరావు గారికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం మా రోటరీ క్లబ్ నుంచి అనేక సమాజ సేవా కార్యక్రమాలు బాగా చేస్తారని తెలుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ప్రొఫెసర్ గుప్తా. This is 315 of DRR 302 సభ్యుడు అయినటువంటి ప్రొఫెసర్ కాళేశ్వర గారిని వచ్చి ఎడ్యుకేషన్ చేయడానికి కోరుతున్నాను. ఇప్పటికే చాలా కాలక్షేపమైంది. ఒక్క 2 నిమిషాలు మీరందరూ నా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నేను మిమ్మల్ని నేరుగా ఉండలేదు. ఈ రోజున ఈనాటి ముఖ్య సమావేశం మీ అందరికీ తెలుసున్న విషయం. అయితే ఇందులో ఒక నాకు ఆనందం కలిగించే విషయం అదేమిటంటే, నేను డిఆర్ఆర్గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి రోటరీ నరసరావు గారు ప్రెసిడెంట్గా చేసి ఎందుకు చెప్తున్నారంటే, ఆయన 83-84లో జెండారాజ్ చేసిన తర్వాత 5 సంవత్సరాల కాలం అనంతరం మళ్ళీ పదవీ బాధ్యతలు స్వీకరించి ఈ రోటరీ నరసరావుపేటకి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి. నేను ఆనాడు అన్నాను, గుప్తాని డిఆర్ఆర్ అయినప్పుడు నువ్వు కూడా డిఆర్ఆర్ అయితే ఈ డిస్ట్రిక్ట్ బాగుపడుతుంది, సమాజానికి సేవ చేయడానికి ఒక నాయకుడు తయారవుతాడు. ఆనాడు ఆయన, నేను ఈ తలకాయ నెత్తి ఈ మొడ కిరీటాన్ని నేను తలకు పెట్టుకోను, నాకు అక్కర్లేదు అన్నాను. కానీ భరించి వస్తే ఎక్కడ ఉన్నవారైనా సరే దాన్ని పట్టుకుని తీరాలి. మరి ఆ రకంగా ఈనాడు సరైన నాయకుడు కావాలనుకున్న తరుణం
315లో మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి రావడం నిజంగా ఈ 315 గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన లీడర్గా ఆయన డిస్ట్రిక్ట్ని ఎంత అభివృద్ధి చేయగలరో నాకు తెలుసు. ఆయన కృషి, పట్టుదల, ధైర్యం అన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల వారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ముఖ్యంగా డీసీఆర్సీ గారు ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా నేను ఆయన చూసినప్పుడు ఏంటి అసలు రోటరీకి టచ్ ఉందా లేదా అని అనుకున్నాను రోజాయి. కానీ ఇవాళ ఆయన క్యాబినెట్ మీటింగ్లో చూసినట్లయితే విద్యార్థుల్లో కలిశారు అనిపించింది నాకు నిజంగా. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారు, మరి ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా ఎంతో ఈ డిస్ట్రిక్ట్ని 315 మంచి సూపర్ లెవెల్లో తీసుకొస్తారని, మంచి డిస్ట్రిక్ట్గా ఫ్యూచర్ లీడర్స్ ఇందాక రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఒక ఆదర్శంగా తయారు చేస్తారని. ఆ రకంగా డిస్ట్రిక్ట్ని మోటివేట్ చేసి తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. Thank you, Father. Rotary Club of Narakoram past president, Rotary and Sri Balu and me, very talented sales here. District Secretary, Mr. SSR, my dear friend. It is my privilege to express my gratitude in this colorful function. First of all, I congratulate all the cabinet who have taken charge this today. The power to follow the youth club, the Rotary club. You should concentrate on all these things so you can reach your goal. I request Rotary in Napropat take up the problem. The youth college teaching and Vanita student problems are there. So you should concentrate on those things to solve and create one amicable solution in this particular Napropat area. I once again wish you all the best. We have already entered the Rotary. Now we came here. Honor Rotary with faith and enthusiasm. Thank you all. Thank you, Rotary and Sri Balu garu. మా Rotary Club of నరసరావుపేట పాస్ట్ ప్రెసిడెంట్, అది ఎక్కడున్నా సరే మా క్లబ్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ నన్ను ఈ రోటరీ స్కూల్లోకి ముందు పోవాలని ఎప్పుడు కోరుకుంటూ నన్ను ఎంకరేజ్ చేసినటువంటి మా పాస్ట్ ప్రెసిడెంట్, మా బ్రదర్ అయినటువంటి కే మణేష్ గారిని ప్రెసిడెంట్ నమస్తే వాక్యం. నేను మాకు అలవాటుందండి, ఏది చెప్పాలన్నా కాస్త సైలెన్స్ మెయింటైన్ చేయిస్తే వినేవాళ్ళు నేను చెప్పడానికి. సో నా ప్రొఫెషనల్ అదేనుకోండి, క్లాస్లో లెసన్స్ చెప్పడం, లెసన్స్తో పాటు తప్పులు కూడా చెప్తాను అప్పుడప్పుడు. వాళ్ళ అటెన్షన్ డ్రా చేసుకుంటాం. ఇవన్నీ చెప్తున్నానంటే ఎవరి అటెన్షన్ నేను ఇది గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. జస్ట్ నేను పాస్ అవుతున్నప్పుడు, ఇక్కడికి వస్తున్నప్పుడు, ఫంక్షన్కి వస్తున్నప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను చెప్పాలి తప్పనిసరిగా. దాని ఇంకొకటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మా క్లబ్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చింది. నేను కౌంటర్ మెంబర్ని, అప్పుడు ట్రెజరర్ని కూడా డబ్బులు కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది కనుకోండి అప్పుడు. అయినప్పటికీ ట్రెజరర్ని కంటిన్యూస్గా 3 years చేశాను. అప్పుడు మా క్లబ్ స్టార్ట్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు రోటరీ క్లబ్ ఆఫ్ నరసరావుపేట. దానికి వీ మస్ట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ రోజుల్లో వీఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 10 rupees. వీఆర్ నాట్ ఏబుల్ టు కలెక్ట్ 100 rupees టు ఆర్గనైజ్ సమ్ ఫంక్షన్. అప్పుడు పొజిషన్ ఎలా ఉండేది. మాకు మెంబర్స్ తక్కువ ఉండేవాళ్ళు. తర్వాత ఈ ప్రాజెక్ట్స్ కూడా ఆర్గనైజ్ చేయడానికి చాలా తక్కువ ఇప్పుడు ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి బరంపేటలో స్కూల్లో ఆగస్టు 15 ఏదో జెండా ఎగరవేయడం, తర్వాత పిల్లలకి స్వీట్ పంచి పెట్టాలనుకున్నామండి. బట్ మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్.
మాకు లేదప్పుడు ఫైనాన్షియల్గా వీక్ అప్పుడు ఏం చేసామండి అందరం మనం కలిసి తలా 5 రూపీలు తీసుకొని ఒక ఫండ్ తయారు చేసి కొనేసి ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం. అలా చేసేవాడు. అప్పుడు మాకు ఆ సాఫ్ట్వేర్ మాకు రికగ్నైజేషన్ కూడా లేదు ఇంటర్నేషనల్ లెవెల్. దెన్ ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ మేము మల్టీ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ అని విశాఖపట్నంలో జరిగింది. మేము వెళ్ళాం. అండ్ వాట్ వాస్ అవర్ పొజిషన్, అవర్ సిచ్యువేషన్ దాట్ we were not able to concentrate what's going on there. ఎందుకండి మాకు రోటర్ యాక్ట్ అంటే ఏమిటి తెలియదు, ఏ యాక్టివిటీస్ తీసుకుంటారో తెలియదు. అక్కడేమో డిస్కషన్ జరుగుతున్నాయి. హాట్ ఒకటి క్వశ్చన్ ఇస్తాడు, వాడు ఆన్సర్ ఇస్తాడు, మధ్యలో వాడు కాదంటాడు, ఇది కరెక్ట్ ఆన్సర్ అంటాడు, ఏ జరుగుతున్నాయి. మాకు అంత నాలెడ్జ్ జరుగుతుంది. అదే రోజు మా మెంబర్స్ నిలబడేవారు. ఒకటే ఇద్దరు మెంబర్లు కొద్దిగా అటెన్షన్ పే చేసి ఏం చెప్తున్నారా, రేపు యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయాలి, అండర్టేక్ చేయాలి అనేది కొద్దిగా అబ్జర్వ్ చేసినారు. దెన్ ఆ తర్వాత గ్రాడ్యువల్గా చార్టర్ వచ్చింది. చార్టర్ వచ్చిన తర్వాత మనం ఎందుకు క్యాబినెట్లోకి ఎంటర్ అవ్వకూడదు అనేది వర్కింగ్ ఉత్సాహం. ఇన్స్పైట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ టు సొసైటీ. మేము సొసైటీకి ఏ రకంగా సర్వీస్ చేయాలి, తర్వాత మాకు రికగ్నైజేషన్ ఎలా రావాలి అనుకుంటూ వచ్చాం. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక పెద్ద మనిషి అంటే ఇక్కడ ఉన్నప్పుడు వస్తున్నప్పుడు ఈ రోటరీ క్లబ్, ఈ రోటరీ క్లబ్ అంటే ఫంక్షన్ చేసుకుంటారు, గొప్పగా పేపర్లు వేసుకుంటారు, ఫోటోలు వేసుకుంటారంటే ఆయన క్రిటిసైజ్ చేస్తున్నాడండి. కానీ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఆర్గ్యుమెంట్. అన్లెస్ దేర్ ఇస్ అ ప్రాపర్ ఎంకరేజ్మెంట్, nobody comes forward to show his effort. యాక్చువల్గా అంతే కదండి. నేను కనుక కష్టపడి పనిచేస్తున్నానంటే నన్ను రికగ్నైజ్ చేయాలి, నన్ను ఏమో అప్రిషియేట్ చేయాలి. కనీసం వెనక నుంచి చేస్తారు, బాగా చేస్తున్నాను. ఈవెన్ పేరెంట్స్ ఏంటంటే నేను బాగా చదువుతున్నాను, నేను బాగా కష్టపడుతున్నాను అనుకోండి, మా నాన్నగారు కనుక ఏదైనా బాగా చదువుకుంటారు, నన్ను కొద్దిగా అప్రిషియేట్ చేస్తే ఎంకరేజ్ చేస్తాను. సో సమ్ సార్ట్ ఆఫ్ encouragement must be there either from the society or from your friends or from your parents. So అదే కాకుండా ఎంకరేజ్మెంట్ అంటే బై వే ఆఫ్ ఆర్గనైజింగ్ ఫంక్షన్స్ అండ్ ఎంకరేజింగ్ పీపుల్ టు దీస్ ఫంక్షన్స్, డెవలప్మెంట్ ఫంక్షన్స్. కాబట్టి ఆ క్రిటిసిజం నేను ఎప్పుడు ఒప్పుకోను. ఆ సతమతికి మనలాంటి పొలం చెప్పి వాడిని ఎడ్యుకేట్ చేయాలి. బాబు మేము ఎప్పుడు సడన్గా వచ్చేసి డబ్బులు ఖర్చు పెట్టేది ఫంక్షన్ చేసే పేపర్లో వేసుకోలేదు. 80లో స్టార్ట్ చేసాం. మాకు 80లో ఎలా ఉండేది, స్టూడెంట్స్కే అది పరిమితమైనది. ఆ తర్వాత జనరల్గా యూత్ లోపలికి వచ్చి ఈ రకంగా మన చదువులు జరుగుతుంది. నేను బియాండ్ ద వే వెళ్ళిపోతున్నాను. సో దట్ ఈస్ ఎకానమీ. ఓకే సార్, విత్ యువర్ పర్మిషన్ I would like to take congratulations and I wish both the teams good luck. Thank you. Thank you, Murugesh garu. Innovative president.
థ్యాంక్ యూ మిస్టర్ రెడ్డి. ఈ చివరి నిమిషాలతో మన